నిజంగా బాధిత మహిళల కన్నా కొంతమంది ఏం చేస్తున్నారంటే జస్ట్ హెరాస్ చేయాలనే ఉద్దేశంతో కూడా వేయడం అన్నది ఆఫ్ లెట్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం కోర్ట్స్లో. సో ఇట్లాంటివన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఎస్పెషల్లీ రజనీష్ వర్సెస్ నేహా అని ఒక కేసులో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా మెయింటెనెన్స్ వచ్చేస్తుందని. ఈ మెయింటెనెన్స్ ఒకవేళ అడగాలి అని అంటే ఆ జడ్జిమెంట్ ప్రకారము అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నది ఖచ్చితంగా అఫిడవిట్ రూపంలో కోర్టులో సబ్మిట్ చేయాలి. అలాగే 3 years బ్యాంక్ స్టేట్మెంట్స్, తర్వాత ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ అయితే ఐటీఆర్స్, వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్, అదర్ ఇన్కమ్ ఏముంది, అదేవిధంగా వాళ్ళకి ఖర్చులేంటి ఇంపార్టెంట్గా. కొంతమంది ఏంటంటే రీసెంట్గా ఒక కర్ణాటక హైకోర్టులో ఒక మ్యాటర్ వచ్చిందండి. ఒక వైఫ్ 6 lakhs and odd పర్ మంత్ మెయింటెనెన్స్ అడిగింది. అవును, విన్నాం. ఓకే, అది చాలా వైరల్ అయింది కూడా. సో ఇట్లాంటివన్నిటిని కట్ చేయడానికి గాను సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తూ అసలు నీ అవసరం ఏంటి, నీకు మెయింటెనెన్స్ ఎంత కావాలి, అదేవిధంగా హస్బెండ్ కూడా అతని అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా ఫైల్ చేయాలి, ఇద్దరూ వేయాలి. సో మోర్ దెన్ వాట్ రిక్వైర్డ్ ఈవెన్ వైఫ్ కెనాట్ ఆస్క్. అలాగే భర్త కూడా తన ఆదాయం ఎంత అన్నది కరెక్ట్గా కోర్టుకి చెప్పాలి, అది మ్యాండేటరీ. అందుకని సెక్షన్ 9 అదే కాకుండా డైవర్స్ పిటిషన్ కానీ ఏదైనా ఫ్యామిలీ కోర్టులో ఒక పిటిషన్ వేస్తుంటే దాంతో పాటుగా మెయింటెనెన్స్ అడగడానికి వెసులుబాటు ఉందండి. మేడం, ఇక్కడ ఒకవేళ భర్త భార్యకి 2 సంవత్సరాలు పెళ్లి చేసుకొని చక్కగా వైవాహిక జీవితం కంటిన్యూ చేస్తూ ఇంకో మహిళ తరఫున వెళ్ళిపోయి భార్యకి వదిలేసినట్టయితే, 1 సంవత్సరం పాటు పాప ఉన్నట్లయితే అలాంటి మహిళ ఏ సెక్షన్ కిందకి కేసు వేయవచ్చు? ఒకవేళ భర్త వచ్చి తనతో కాపురం